ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? మనలో చాలామంది దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటాము. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని ఆశపడతా ఉంటాం. కానీ మనలో ఉన్న ఇంకా పాపాన్ని, మనలో దేవునికి ఇష్టం లేని వాటిని మనము విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాటకు లోబడి ఆయన మాటను మనం విశ్వసించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటాం. కానీ దేవుని మాటను వినకుండా మోసం చేసి నష్టపోయిన అనేక మందిని కూడా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. మరి అలాగే గెహాజీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలీషా మాట ఆలకించకుండా ఎలీషాని మోసం చేసి తను భయంకరమైన కుష్టి వ్యాధికి గ్రస్తుడయ్యాడు. అలాగే ఆకాను కూడా దొంగతనము చేసి దాన్ని భద్రపరుచుకుని ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణమయ్యాడు. మన జీవితంలో మనం ఓడిపోతున్నామంటే, మన జీవితంలో ఇంకా మనం పతనం అనే స్థితిలో నడుస్తున్నామంటే, ఆశీర్వాదాలు లేకుండా మనం జీవిస్తున్నామంటే, ఒకవేళ ఇంకా మనలో దేవుని కొరకు విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉన్నాయేమో, దేవునికి ఇష్టం లేని మనకి ఏమైనా ఉన్నాయేమో అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మనం పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా ఈ పాపం నన్ను ఏలనివ్వకుండా నాకు సహాయం చేయి, ఈ యొక్క స్థితిని, ఈ దొంగతనము, ఈ పాపము, ఈ వ్యభిచారము, ఈ తప్పిదములు నాలోంచి తీసివేయని మనం విడిచిపెట్టినప్పుడు ఆయన తప్పకుండా మనలను కనికరిస్తాడు. దేవుని మోసగించే స్థితిలో మనం జీవించకూడదు. ఆయన వాక్యానికి లోబడి ఆయనను వెంబడించినప్పుడు అనేకమైన గొప్ప మేలులు మనం మన జీవితంలో పొందుకోగలుగుతాం. మరి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుదాము. ఆయన అతిక్రమాలను విడిచిపెట్టి వారిని కనికరించు దేవుడు కనుక ఈరోజు ఎవరైనా ఈ వాక్యం వింటున్నట్లయితే ఇంకా మీలో ఉన్న తప్పిదములు ఏమైనా ఉంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆయన కనికరం గల దేవుడు కనుక తప్పకుండా మనల్ని క్షమించి ఆయన ఉన్నతమైన మార్గంలో మనల్ని నడిపించుటకు చాలిన దేవుడు. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.